ఒక ఊర్లో ఇద్దరు ప్రేమికులు ఉండేవారు. ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ. అయితే అబ్బాయి పేదరికం వల్ల చదువు మానేసి పనిచేసుకుంటూ ఇంట్లో వాళ్లకి సహాయపడేవాడు. అమ్మాయి మాత్రం పై చదువులకు పట్నం వెళ్ళింది. అమ్మాయికి చదువు పూర్తయింది, జాబ్ వచ్చింది, నెలకు ₹1,00,000 జీతం. రోజులు గడిచే కొద్దీ అమ్మాయి అబ్బాయికి మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేయడం మానేస్తుంది. అబ్బాయి ఎన్నిసార్లు మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసినా అమ్మాయి రిప్లై ఇవ్వదు. అయితే ఒకరోజు అమ్మాయి పండుగకి ఇంటికి వస్తుంది. అమ్మాయిని కలవడానికి అబ్బాయి వాళ్ల ఇంటికి వెళ్తాడు. అప్పుడు అమ్మాయి అబ్బాయితో ఇలా అంటుంది: నన్ను, నా ప్రేమను మర్చిపో. నేనిప్పుడు చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. నా స్టేటస్ మారిపోయింది. నీలాంటి చిన్న ఉద్యోగం చేస్తున్న వాడిని నేను పెళ్లి చేసుకోలేను. నన్ను మర్చిపో అని చెప్పి వెళ్ళిపోయింది. అబ్బాయి కూడా ఏడుస్తూ వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అబ్బాయి దుబాయ్ వెళ్లి డబ్బు బాగా సంపాదించి ఇండియాకి తిరిగి వచ్చి పెద్ద కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు అనుకోకుండా ఆ అమ్మాయి అదే కంపెనీకి ఇంటర్వ్యూకి వస్తుంది. ఎదురుగా ఉన్న తన ఎక్స్ లవర్ని చూసి షాక్ అవుతుంది. అప్పుడు ఆ అబ్బాయి అమ్మాయితో ఇలా అంటాడు: నువ్వు నాకు ప్రేమ చూపించలేకపోయావు, కానీ నీ ఒక్క మాట నాకు గమ్యం చూపించింది. నిన్ను ప్రేమించాను, కానీ ఇప్పుడు నా కలల్ని ప్రేమిస్తున్నాను అని అంటాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ప్రేమలో ఓడినవాడే జీవితంలో గెలిచాడు.